హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ చేపల పులుసు ఎలా చేయాలని చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి చేపల కూర వండే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, అంటే కూరకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలు కానీ ఆనియన్ పేస్ట్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, పేస్ట్ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వస్తుంది. ఈ టైంలో ఒక 4 మిర్చిని మిడిల్కి కట్ చేసి ఆనియన్ పేస్ట్లో వేయాలి. ఈ చేపల పులుసులో పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ అంటే పసుపు వేయాలి. ఈ రెండు బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు చేప ముక్కలకి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టించి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేయాలి. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది. అలాంటప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క పీసు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చేప ముక్కల్ని ఏమీ కదపకూడదు. ఇలా తర్వాత క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో క్యాప్ ఓపెన్ చేసి ఆ ప్యాన్ని మాత్రమే కదపాలి, చేప ముక్కలను కాకుండా. చేప ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించాలి. మధ్య మధ్యలో క్యాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి. చూసారు కదా, చేప ముక్కలు ఉడికి ఆ ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా. సో ఇలాంటి స్టేజ్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా, ధనియాలు, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసి పౌడర్ చేసిన మసాలా అనమాట. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.